దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలు మిమ్మలను మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ధైర్యంగా చెప్పగలం, ప్రతి ఉదయం 4:30 గంటల నుంచి దాదాపుగా 5:15 గంటల పైబడి ఎక్కువ సమయం మరి అనేక అంశాల కొరకు ప్రార్థన చేయుచున్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చేయబడుతున్న ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో ఎలాగైనా దేవుడు చేయబోతున్నాడు అని విశ్వసించి మేము ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని మేము మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మంచిది. ఇక దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది. అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ను చేతబట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఆయన వచ్చి సర్వలోకములో ఉన్న మానవాళి అందరి పాపముల కొరకు కలవరి శిలువలో ఆయన అమూల్యమైన విలువైన రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందించి దారబోసి మన పాపముల కొరకే ఆయన మరణించాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన మరణించి చనిపోయి ఆయన సమాధి చేయబడి, ఆయన సమాధి చేయడానికి ఎవరు రాలా. బతుకున్నప్పుడు అందరూ వచ్చారు కానీ చచ్చినప్పుడు ఎవరు రాడు. ఎందుకంటే చాలామందికి సచ్చినోడు అంటే భయం. కొంతమంది తలుపులు వేసేసుకుని ఆడు చూస్తే ఆడు వాలేసి ఇవిని నిద్ర లేకుండా చేస్తాడని. నిజమే, నీ సైకాలజీ ఫీలింగ్ నీకు అలాగే ఏడుతుంది. దేవునికి స్తోత్రం. ఆడొచ్చి తలుపు కొడుతున్నట్టు, నిన్ను పేరు పెట్టి పిలిచినట్టు, ఏది భయం అదే పిలుస్తుంది. యేసు ప్రభువు గురించి ఆ భయం కాదులేండి. వీళ్ళెక్కడ సిలివేసి యేసు బాబుని చంపేసినట్టు వీళ్ళెక్కడ చంపేస్తారని భయపడ్డారు. కానీ ఒక ఆయన ఎవరో తెలుసా? అరిమతయి యోసేపు అనే వ్యక్తి. అది ఆర్డినరీ పీపుల్ కాదు. ఆయన అరిమతయి యోసేపు అనే వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకుని పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళి, ఏమండి, ఆయన కొరకు సిద్ధపరిచిన క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన సమాధి చేశాడు. ఆమేన్. సమాధిని కూడా చాలా భద్రపరిచారు. పాపం బంధించారు, కాపలా కూడా పెట్టారు, ఇన్ని చేశారు. నేను అంటాను, ఇన్ని చేసినా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని తిరిగి లేపటం, ఆపటం అసాధ్యం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు ప్రియులారా, ఈరోజు పునరుత్థానమును గురించి మనము ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చారు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి రాయి పొర్లించి అప్పుడు మహాభూకంపము కలిగెను, ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు గాని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన అనగా తెల్లవారుతుందనగా ఆదివారమే పునరుత్థానుడైన యేసు, ఇంతకు వీళ్ళు వెళ్ళారు. ఎవరు? మగ్దలేని మరియా, వేరొక మరియతో పాటు కొంతమంది స్త్రీలు పునరుత్థానుడైన యేసును చూడ్డానికి వెళ్ళారు. దైవ జనాంగమా, రేపు తెల్లవారుజామున మనోళ్ళు కూడా సమాధుల దగ్గరికి వెళ్తారు. అది వేరే విషయం అనుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారును గురించి తెల్లవారుజామునే సుగంధ ద్రవ్యాలు తీసుకుని ప్రభువుని ఆరాధించడం కోసం, ప్రభువుని స్తుతించడం కోసం స్త్రీలు వెళ్ళారు. నేనంటాను, మొట్టమొదటి పునరుత్థానుడైన క్రీస్తును చూచింది ఎవరంటే స్త్రీలే. చప్పట్లు కొట్టను గట్టిగా. యేసు ప్రభువును ఆయన పునరుత్థానము చూచారు గనక మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంత ఈజీగా నమ్మడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదట పునరుత్థానుడైన యేసును చూసింది స్త్రీలే. ఆమేన్. అయితే దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన చెప్పినట్లుగానే చూడండి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు ఎదుగుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. లూకాసు వార్తలు మనం చూస్తే 24వ అధ్యాయము దయచేసి 6వ వాక్యాన్ని చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. పునరుత్థానం అంటే ఏమిటి చెప్పండి? పునరుత్థానం అంటే చనిపోయిన ఆయన తిరిగి లేవడం ఏంటి చెప్పండి? పునరుత్థానం. ఇది కల్పితము కాదు, ఇది చరిత్ర. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి చెప్పనా? ఇప్పటికీ కూడా ఖాళీ సమాధి ఉంది. ఆమేన్. దానికి మేమే సాక్షులం. మేము వెళ్ళాం, ఆయన ఖాళీ సమాధి లోపల కంట వెళ్ళాం. ఇప్పటికీ కూడా ప్రపంచ చరిత్రలో ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉందంటే అది నా యేసయ్య సమాధే, నా యేసయ్య సమాధే. రెండవది ప్రియులారా, బేతనియా గ్రామములో ఉన్నటువంటి లాజరు సమాధి. ఇప్పటికి అది ఖాళీగా ఉంది, కానీ మళ్ళీ చనిపోయిన తర్వాత వేరొక చోటన ఆయన ఏం చేశారంటే చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రం ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. ఆయన తిరిగి లేచాడు అనడానికి ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఆయన ఖాళీ సమాధి నేటికి అలాగే ఉంది. దానికి మేమే ప్రత్యక్ష సాక్ష్యం. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుత్థానమును గురించి మనము ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన జనన మరణ పునరుత్థానాలు ఏమండి మనకు నిత్య జీవాన్ని, ఈ రోజున పరలోకం మనకు ఉట్టినే రాలా. నేను ఈ 40 దినాల ధ్యాన కూడికలో నేను చెప్పాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం ధ్యానించాం. ఇప్పుడైతే నిద్రించుచున్న వారిని ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపి ఉన్నాడు. ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చింది గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కూడా కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందండి? మరణం. ఎవరి ద్వారా చెప్పండి? ఒక మనుషుడు అంటే ఎవరు? ఆదాము ద్వారా. ఆదాము చేసిన పాపమును బట్టి ఆ పాపము ద్వారా మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. పిల్లలు, ఒక మనిషి ద్వారా మరణం ఎలాగొచ్చిందో మళ్ళీ ఒకే మనిషి ద్వారా, ఎవరు ఆ మనిషి?
మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మృతుల యొక్క పునరుత్థానము కలిగింది. ఆమేన్, ఆమేన్. మనం ధ్యానించాము కూడా, ఏంటి? ఆయన నిజంగా తిరిగి లేపబడలేకపోతే మన విశ్వాసమే వ్యర్థము అని. ఆయన ఖాళీ సమాధి ఈరోజు ప్రియులారా క్రైస్తవ్యానికి ఒక పునాది లాంటిది. క్రైస్తవ్యానికి ఒక పునాది లాంటిది. ఎందుకంటే ఆయన నరావతారిగా ఉన్న దినాలలో ఏమండి, చనిపోయిన వారిని సైతం అనేక అద్భుతాలు చేసి చనిపోయిన వారిని సైతము యేసు ప్రభు వారు తిరిగి లేపాడు. ఎంతమందిని? ముగ్గురిని. ఆ ముగ్గురులో ఒకరెవరు అంటే లాజరు దేవుని బిడ్డలారా, బేతనియా గ్రామములో మార్తా మరియల సహోదరుడైన లాజరు. ఏమండి, యేసయ్యను ప్రేమించే కుటుంబం. వారు ఎంతగానో ప్రేమించారు యేసయ్యను. అటువంటి లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ యేసు ప్రభు వారు ఆలస్యం చేశారు. ఎన్ని దినముల తర్వాత వచ్చాడు చెప్పండి? 4 రోజులైన తర్వాత ఆయన వచ్చారు. ఈ చరిత్ర మనకు తెలుసు. అయ్యా, నీవే గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? లూకాసు వార్త 11వ అధ్యాయంలో, మార్తా పోయిందేమి లేదులే, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. ఆయన చెప్పాడా లేదా? చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. చూడండి, 24 నుంచి. మార్తా ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచెనని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని యేసు ప్రభులు వారు ఎవరిని అడిగాడు? మార్తను అడిగాడు. మార్త అన్నది, నేను నమ్ముచున్నాను ప్రభు అన్నాడు. సరే, మరియ దగ్గరకు వచ్చాడు. మరి ఏడ్చింది, ఈయన ఏడ్చాడు, అంతా బాగానే ఉంది. నడండి, ఆయన ఎక్కడున్నాడు అనేటప్పటికి, సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి అందరికంటే ముందు మార్తమ్మ సమాధికి అడ్డుపడిపోతుంది. అయ్యా, 4 రోజులు అయ్యింది. ఏం కొడతాడు చెప్పండి? కొంపు కొడతాడు. మరి ముందేముంది? నమ్ముచున్నానంది కదా. యేసుప్రభు గద్దించాడు, మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పి. పిల్లారా, ఏమండి, ఆయన వచ్చి చనిపోయిన దేవుని బిడ్డలారా, చనిపోయిన ఆ లాజరు బయటికి రమ్మని అనగానే చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు. చప్పలు కొట్టని గట్టిగా. ఇప్పుడు చనిపోయిన వానిని సైతము లేపి దేవునిని మహిమపరిచి తానే దేవుని కుమారుడని ఆయన బయలుపరుచుకున్నాడు. అలాగే ప్రియమైన వాళ్ళారా, యాయిరు కుమార్తెను కూడా అంతే. శతాధిపతి యొక్క యాయిరు ఎవరు? శతాధిపతి, యూదా సమాజపు అధికారి అతడు. తన కుమార్తె సావునకు సిద్ధమని తెలిసినప్పుడు కూడా ఆయన వెళ్ళి యేసు ప్రభులు వారిని బ్రతిమలాడి తీసుకుని వచ్చాడు. అప్పటికే కొంతమంది అన్నారు, అయ్యా, నువ్వు బోధకుని ఎందుకు తొందర పెడుతున్నావు? నీ కుమార్తె ఎప్పుడు చచ్చిపోయిందనగానే మనమైతే యాక్చువల్గా ఏం చేద్దాం? లబో దిబో అని ఏడుపు మొదలెడతాం. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను, చిన్నరాజు హాస్పిటల్కి. జనం ఎక్కువ ఉంటారు కదా, అంతే ఒక ఇద్దరు ఏడు చేస్తున్నారు. ఏమైపోయిందని హాస్పిటల్లో అందరూ పరిగెట్టుకెళ్ళారు. ఏమీ లేదు, హాస్పిటల్లో ముందు ఏం చేస్తారు? సంతకం. చెప్పండి, సంతకం తీసుకుంటారు. అయ్యా, అందులో ఏముంటుందో నీకు తెలియదు అంటే, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఏం జరిగినా మాకు సంబంధం లేదు, అయినా మీరు చెయ్యండి అని హామీ ఇచ్చినట్టు. అవునా కదా? జనరల్గా ఎవరు ఆపరేషన్ చేసినా దానిని తీసుకుంటారు. తీసుకునే ముందు ఒకటి పాడేస్తాడు. ఏంటో తెలుసా? మేము చెప్పలేమని. ఏం చెప్పలేము అనేటప్పటికి వెళ్ళి ఏడుపు మొదలెడతారు, ఏదో అయిపోయిందని. మనం ఏమనుకున్నాం? చచ్చిపోయాడేమో అనుకున్నాం, అలాగే ఏడుతాం. తీరా ఏమీ లేదుగా. చెప్పండి, చచ్చిపోతాడు అంటే ఇప్పుడు ఏం మొదలెడతారు? నిజంగా
యాయిరు ఏడుపు మొదలెట్టకుండా యేసుప్రభు అన్నాడు, మనుషుల మాటలు లక్ష్య పెట్టకు. 2, నువ్వు భయపడకు. 3, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి ఆయన యేసుప్రభు వారు ఇంటికి తీసుకొచ్చి ఆయన వెళ్ళి ఆ చిన్నదాని మీద చేయించి ప్రార్థన చేసి తలితాకినివి లెమ్ము. ఆ మాటకి అర్థం ఏంటి? చిన్నదానా లెమ్ము అని అర్థం. నిజంగా యాక్చువల్గా చనిపోయిన యాయిరు కుమార్తెను లేపి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి దేవుని కుమారుడిగా ఆయన తన్ను తాను ఏం చేశాడు? బయలుపరుచుకున్నాడు. అలాగే 3వ ప్రస్తావన దేవుని బిడ్డలారా, నాయీను అనే గ్రామంలో వెధవరాలి యొక్క కుమారుడు పాడ మీద మోసుకెళ్ళిపోతున్నారు. ఆమెకు ఒక్కగాను ఒక్క కుమారుడు, ఇంకెవరూ లేరు. నిజంగా తల్లి ఒడిలో వెళ్ళవలసిన వాడే ఏమండి ఆయన తల్లి ఇప్పుడు తల్లి కొడుకు చేతుల మీదకి వెళ్ళాలి మన సిద్ధాంత ప్రకారం. కానీ ఒక్కగాను ఒక కొడుకు అండి చనిపోయాడు. ఎలాగుంటుంది? దుఃఖం ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా. కొంతమందికి ఉంటుందిలే, డ్రామా యాక్టర్లు, దేవునికి స్తోత్రం. మనుషులు వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక ఏడుపు పెడతారు. వీళ్ళు ఈడియా కెమెరా పెట్టి తీయాలి రికార్డింగ్. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. అప్పుడు దాకా మాట్లాడుతుందండి. పలకరింపెళ్ళగానే అయినా దేవుడు దేవుడు. మరి దేవుడు బతుకుండగా ఇప్పుడు మంచిలు ఇచ్చావా? నువ్వు ఏం భోజనం పెట్టావా? చచ్చిపోయిన తర్వాత మేకలు కోసేస్తారండి. ఆడు తింటాడా? ఆడి పేరు చెప్పుకుని మనం తింటాం. మొన్న అలాగే ఒక పాస్టర్ చనిపోతే వాళ్ళ నాన్నగారికి రావాలంటే ఇష్టం అంట. ఏమంటేనండి ఇక్కడెక్కడ దొరకకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చారట. ఏడుపు మొదలెడతారుగా. యేసు ప్రభుల వారు ఆమె ఏడుతా వెళ్తుంది, ఎందుకంటే తన ఒక్కగాని కొడుకే. విచిత్రం ఏంటో తెలుసా? మరణము గవిని దాడుతుంటే జీవమైన యేసయ్య గవిలోకి ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే ఆమె ఏడుపును చూసి, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నా యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన ఆమెను ఏం చేశాడు తెలుసా? లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కొడుకును పాడిని ముట్టి కుమారులా లేమని అనగానే లేచి ఆ కుమారుని ఏం చేశాడు తెలుసా? తన తల్లికి అప్పగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత అద్భుతంగా యేసు సమాధిని జయించి మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడానికి కారణాలు ఏమిటి? తిరిగి లేవడానికి కారణాలు ఏమిటో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, లేఖనాలు నెరవేర్చుట కొరకే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. ముందుగానే యేసు ప్రభు వారు చెప్పారు, మనుష్య కుమారుడు చెప్పండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మార్కు 8:31. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఆమేన్. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధన ఆరంభించాడు. ఇవన్నీ కూడా ప్రియులారా ప్రవచనాలు. ఇవన్నీ ఏంటంటే యేసు ప్రభుల వారిని పెద్దలు ప్రధాన యాజకులు అలాగే చేసి ఏం చేశారు? చంపేస్తే 3వ దినాన ఆయన ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం దయచేసి 21వ వాక్యాన్ని కూడా చదవండి.
అప్పటి నుండి తాను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ఆమేన్. ఒక మనిషి అంటే యేసు ప్రభులు వారు బ్రతికి ఉండగానే ముందుగానే చెప్పాడు, లేఖనాల ప్రకారమే ఇదిగో ఎవరి చేత, పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత నేను అనేక హింసలు పొంది ఏమవుతాను. నిజమండి, ఎంత ఘోరంగా హింసించారు తెలుసా. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలంటే ఆ కొరడా ఎలాగుంటుంది, ఒక ఇనప కుర్చీలాగుంటుంది. కుర్చీలాగుండి కొడితే మాంసం ఏమవుతుందో తెలుసా, ముద్దలతో సహా ఊడిపడుతుంది. అటువంటిది 40 కొరడా దెబ్బలు. నిన్ను ఒక దెబ్బ ఎత్తే చాలు వేసి రక్తం. కొరడా ఎందుకు, ఏదైనా చిన్న కర్ర ఇచ్చుకుని మూడు కొడితే ఊరంతా ఆవిడ చేసేస్తుంది. అలాగే రక్తాలు కొట్టేలాగుంటే ఇగ్నే. మరి యేసు ప్రభులు వారు ఎన్ని హింసలు పొందాడు. ఏమంటే ఆయన బ్రతికి ఉన్న దినాలలో ఆయన అన్నారు, ఇదిగో ఈ పెద్దలే, ఈ ప్రధాన యాజకులే, ఈ శాస్త్రులే నన్ను హింసించి ఏం చేస్తారు, చంపేస్తారు, కానీ మూడో దినాన లేవడం తథ్యమది. ఆమేన్. ఇప్పుడు పిల్లలు ఆయన చనిపోయినప్పుడు వీళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి ఏంటి, వీడు బ్రతుకున్న దినాల్లోనే తిరిగి లేస్తానని అన్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాటలు మత్తయి సువార్త 27వ అధ్యాయం 62, 63 వచనాలు చదవండి. మరునాడు ప్రధాన యాజకులు పరిచయులు పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేనే లేచేదనని చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. దేవునికి స్తోత్రం. మరి సజీవంగా ఉన్నప్పుడే ఆయన పలికిన మాటలు మనం చదివామే లేదా, మాట్లాడండి, చదివామే లేదా, చదివాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆయన సజీవుడై ఉండగానే ఆ వంచకుడు నేను చనిపోతాను, మూడో దినాన తిరిగి లేస్తాను, కాబట్టి 3 దినాల వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుమని పిలాతుని అడిగారు. ఎందుకో తెలుసా, ఆయన శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలందరికీ చెప్తారు. ఇలా భయం, ఎలాగైనా తిరిగి లేకుండా ఆపేద్దామని. చూడండి, కీర్తనల గ్రంథంలో ఎప్పుడో 16వ కీర్తనలోనే 10వ వచనంలోనే ప్రవచించాడు దావీదు గారు ఆయన పునరుత్థానము గురించి. ఆయన పరిశుద్ధుడని, దేవుడు ఆయన పరిశుద్ధుని ఏమనవడో కుళ్ళు పట్టనియ్యడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పరిశుద్ధిని ఏం చేయను అన్నాడు, ఆయన కుళ్ళు పట్టనియ్యను అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మొట్టమొదటిగా నేను అంటాను, లేఖనాలు నెరవేర్పు కొరకే నా యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేవడం మనం ధ్యానం చేశాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ప్రియులారా 14వ వచనం చదవండి. 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము ప్రకటించే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అంటే యేసు ప్రభుల వారు ఎందుకు తిరిగి లేచాడంటే విశ్వాసము వ్యర్థము కాకుండా చేయుట కొరకే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఎందుకంటే 15వ వచనంలో అదే అన్నాడు, దేవుడు క్రీస్తును లేపిననియు ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును వ్యర్థము చేయకుండా ఉండడం కోసమే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఎందుకంటే పునరుత్థానుడైన తిరిగి లేచిన వాని యందు విశ్వసిస్తే మనము కూడా ఏమవుతాం, తిరిగి లేపబడతాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఏమండి 12 వచనాన్ని చదివేద్దాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం ఏమయ్యాం? తిరిగి లేచాం. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే పునరుత్థాన బలము నందు మనం ఏమించాలి? విశ్వసించాలి. ఆమేన్. మన విశ్వాసము వ్యర్థము కాకుండానట్లుగా నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. మన విశ్వాసమును వ్యర్థము చేయకుండానట్లుగా మన విశ్వాసము ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం ఏమయ్యాం? చెప్పండి. మనం విశ్వసించాము కాబట్టి ఆధ్యాత్మికంగా ఆయనతో మనము తిరిగి లేచాం. ఆమేన్. నేను బాప్తిస్మం అంటే ఏం చెప్పాను? ఆయనతో సిలువ వేయబడాలి, ఆయనతో చనిపోవాలి. ఇక్కడ చెప్పినట్లు బాప్తిస్మం ద్వారా ఆయనతో పాతి పెట్టబడాలి, తిరిగి మనం ఏం చేయాలి? లేపబడాలి. ఆయనతో కలిసి ఏం చేయాలి? మనము జీవించాలి. అప్పుడు ఆయనతో కలిసి యుగయుగాలు ఏలుతాం. ఆమేన్. ఇవన్నీ ఎవరితోటి? ఆయనతో. ఎవరితోటి? ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు, యేసు బాబుతో. దేవునికి స్తోత్రం. ఒక నిద్రమోహం అలాగే ఉంది. ఎవరమ్మా అంటే మా ఆయన అంటుంది. బైబిల్లో ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభు, మీ ఆయన కాదు. యేసు రక్త వేచి పరలోకంలో మీ ఆయన కనపడ్డావు. హల్లెలూయా. ఎవరికి సంబంధం లేదు అక్కడ. అందరూ ఎవరు అంటే దేవదూతలు పోలి ఉంటాం. ఇప్పుడు రెండవదిగా విశ్వాసమును వ్యర్థము కాకుండా ఆయన చెప్పినట్లుగా 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అత్యంత కీలకమైన తెలుసా? ఆ ప్రభావమందు, ఆ దేవుని ప్రభావమందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అది నా పాయింట్. ఆ ప్రభావమందు మనం విశ్వాసం ఉంచితే యేసు ప్రభు వారు ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా ఏం చేస్తాం? తిరిగి లేస్తాం, తిరిగి లేపబడతాం. హల్లెలూయా. అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు అదే అడుగుతాం. ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుని సురక్షకుడుగా నమ్ముచున్నావా అని అడిగితే మీరేమంటారు? ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడని నమ్ముచున్నావా? ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడని నమ్ముచున్నావా? చెప్పండి గట్టిగాని అని అడుగుతాం కదా. మరి అన్ని దానికి మీరు ఏం చెప్తారు? విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం అంటే కదా. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఎలాగెళ్ళాడో అలాగే 2వ రాకడలో రాబోతున్నాను. నువ్వు నమ్ముతున్నావా అంటే విశ్వసిస్తున్నావా అని అర్థం. దైవ జనాంగమా, సమయం లేదు గనక కొంచెం ముందుకు వెళ్దాం. 3వదిగా దేవుని బిడ్డలారా, పునరుత్థానం మనల్ని ఏం చేసిందంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన ఏమయ్యాడంటే లేపబడ్డాడు. అంటే పాపులను నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన పునరుత్థానుడై తిరిగి లేపబడ్డాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆయన అపరాధుల నిమిత్తము అప్పగింపబడి మనమంట నీతిమంతులుగా తీర్చబడుటకై. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, 3వదిగా మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? అపరాధులమైన మనల్నందరినీ కూడా నీతిమంతులుగా మార్చడం కోసం ఆయన ఏమయ్యాడు? తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు అయ్యింది అందుకోసమే. అందుకే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనము 18 నుంచి మనము చదివితే 18 నుంచి 22 వరకు చదివేద్దాం. ఎలా అనగా మనము కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుట కొరకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడ్డాడు.
దేవుడి దీర్ఘశాంతమికను కనిపెట్టుచున్నప్పుడు పూర్వపు నవో దినాలలో వాడను సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి వద్దకి అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడిపార్శ్వం కూర్చున్నాడు. అందరూ చప్పట్లు కొట్టిన గట్టిగా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆ యొక్క నోవహు తన కుటుంబాన్ని 80 కూడా వాళ్ళు రక్షించుకున్నాడంటే వాళ్ళు బాప్తిస్మము పొందారట. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు శరీర మాలిన్యం తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగానే దేవుని విషయములో మనకు నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చుచున్నది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. పైన ఏమని చదివాము? మనల్ని అందరినీ దేవుని యొద్దకు తెచ్చడం కొరకు, అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరమందు చంపబడి ఆత్మ ద్వారా బ్రతికింపబడ్డాడు అని ఆయన పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే అపరాధులమైన మనమందరము కూడా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచడం ద్వారా మనమందరం ఏమవుతున్నామంటే నీతిమంతులుగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక ఇందాక ఆల్టర్నేట్గా మనం చదువుకున్నాం. మరొకసారి ఇందాక నేను జ్ఞాపకము చేశాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి మనం ఇందాక 12 వచనం చదివాం, ఇప్పుడు 13 నుంచి 15 వచనాలు చూద్దాం. చూడండి, మనం ఇందాక 12 వచనంలో చదివాము, ఆయన మృతులలో నుండి లేపిన వాని దేవుని యందు ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మనం లేచాము. చూడు, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలనను మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రాలు మేకులు శిలువలో కొట్టి తుడిచివేసి, చూడండి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, వినండి, మన అపరాధములన్నీ కూడా క్షమించేసి ఆయనతో కూడా ఏం చేస్తున్నారు? జీవింప చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇందాక నేను చెప్పాను, బాప్తిస్మమునకు సమపోలిక చెప్పాను. ఆయనతో సిలువ వేయబడుట, ఆయనతో చనిపోవుట, బాప్తిస్మము ద్వారా ఆయనతో పాతి పెట్టబడడం, ఆయనతో తిరిగి లేపబడడం. 5వ స్టెప్ ఏంటో తెలుసా? ఆయనతో కలిసి జీవించడం. ఇది ఎలా జరిగిందో తెలుసండి? పునరుత్థానుడ యేసయ్య తిరిగి లేవటం ద్వారా మన జీవితాల్లో జరిగిన కార్యం ఇది. ఆమేన్. పునరుత్థానం లేకపోతే ఈ రోజున మనం ఆయనతో ఎలాగ జీవించగలము? అపరాధులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసమేగా ఆయన తిరిగి లేచింది. ఎవడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు ఆయన గురించి. ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు ఉందని. ధర్మాలు ధర్మం ధర్మం ధర్మం. ఏమి ధర్మం? అధర్మంగా జీవించే మనుషులను ధర్మంగా బ్రతకమని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై ఆయన తిరిగి లేచి శవాలు, ఈరోజు యేసు ప్రభు వారు ఇప్పటికీ కూడా ఖాళీ సమాధి ఉంది కదండి. అపరాధులమైన మనలని, అపాత్రులమైన మనలందరినీ నీతిమంతులుగా చేయడానికే నా యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? మనలందరినీ ఆయనతో జీవింప చేయడం కోసం. ఆమేన్. ఎందుకోసమండి? ఎందుకోసమండి? చెప్పండి, ఎందుకోసమండి? ఆయనతో కూడా మనలను, అపరాధులమైన మనలను నీతిమంతులుగా చేసి ఆయనతో జీవింప చేయడానికి.
సరే, 4వ విషయానికి వెళ్దాం. 4వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం దయచేసి 25వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదము క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండెను. కడపడ నశింపచేయు శత్రువు మరణమంట. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద సమస్తమును దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మాట చెప్పనండి, కల్వరి శిలువలో సాతాను గారి తలను శీఘ్రంగా చితక తొక్కేసి ఎక్కడ పెట్టాడండి? ఆయన పాదముల కింద ఉంచాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో అదే మాట పౌలు గారు ఖచ్చితంగా చెబుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండెను. ఆమెన్, ఆమెన్. సాతాను గాన్ని నిరాయుధుడుగా చేసేసాడు, అంటే చేతకానుడిలా చేసేసాడు. కాలు కింద ఏం చేశాడు? శీఘ్రముగా ఏం చేశాడు? చితక తొక్కేశాడు. అనేక మందిని వాడుకున్నాడు, భద్రం చేశాడు. నేను అంటాను, తిరిగి లేపకుండా ఆయనను ఆపగలిగారా? సాతాను ఆపగలిగాడా? అది ఎవరి వల్ల సాధ్యం? అది సాతానుగానే నిరాయుధుడిగా చేశాడు. అందుకే అన్నాడు, శత్రువుని ఏం చేశాడట ఆయన? చక్కని మాట చెప్పాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. శత్రువులందరినీ ఆయన పాదాల కింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచున్నాడు. కొన్ని లేఖనాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఆమేన్. ఆయన ఏం చేశాడు? చెరను చెరగా పట్టుకుపోయాడు. ఏం చేశాడంటే చెరను చెరగా ఆయన పట్టుకుని పోయాడు. ఇంకా సాతానుని ఇందాక చదివాం కదా, శీఘ్రంగా చితక తొక్కేసి కొట్టేసాడు. ఆడు ఎక్కడ పెట్టాడంటే మన కాళ్ళ కింద పెట్టాడు. అర్థమవుతుందా? ఆడు ఇంకా తోకే, అది కదులుతుంది. చూడండి, మన పాము చంపండి, ఆయన తలకాయని ఏం చేద్దాం? అయిపోయి పాముని చంపలేదా? చితక కొట్టేసి ఏం చేస్తా? తోక ఇంకా ఏయ్ బతుకుంది, కొట్టు, బతుకుంది, కొట్టండి. ఏం కొట్టు? తలకాయ చింతగా పచ్చడి అయిపోయినా సరే. మా ఇల్లు బాగు చేయించినప్పుడు పెద్ద తాజుబాబు వచ్చింది. అదేమో నాకు కనపట్టలేదు. పాస్టర్ మొకావుడి అప్పుడు పని చేసేవాడు నల్లగా ఉండాడు, పేరు మర్చిపోయినాడు, దుర్గాపేశ్వర. చంపాయి, చంపేమనేమో ఆడు తోటలో పారిపోయాడు, ఈవిడ ఇంట్లో పారిపోయింది. మామూలు పాము కాదు అది. పావును ఎప్పుడు వీలుంటేనే కొట్టాలి, లేకపోతే ఏం చేయకూడదు? కొట్టకూడదు. ఆ చుట్టూ ఇటుకలండి. ఓ మాట చెప్పనా, లాగి కొట్టేసాను వేసి రక్తం వేసి. కొట్టేస్తే అది తలకాయ చింతక పెట్టేసిన తోక ఎలాగంటుంది, ఇంకా కొట్టనండి. ఏం కొడతాం? తలకాయ చింతక పచ్చడి అయిపోయినా తోక ఏం చేస్తుంది చెప్పండి? సాతాను గాడు కూడా అంతే. ఇప్పుడు తోక ఊపితేనే మనం అల్లల్లాడిపోతున్నాం. అప్పుడప్పుడు ఊపుతున్నాడు కొంతమందిని. తోక ఊగగానే ఆయన ఏం చేశాడు? శీఘ్రంగా ఏం చేశాడు? చితక తొక్కేశాడు ఆయన. హల్లెలూయా. చితక తొక్కేసి ఎక్కడ పెట్టాడంటే ఆయన మన పాదాల కింద పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరినండి? అపవాదిగా ఏం చేశాడు? శీఘ్రంగా చితక తొక్కేసి వాణ్ణి మన పాదాల కింద పెట్టేశాడు. ఇంకా మరి ఇప్పుడు కొంతమంది ఇంకా ఏంటంటే, నేను అంటాను, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచింది. ఎందుకంటే ఏమండి, అందుకే ఇందాక మనం చదువు, సిలువలో ఏంటి జయోత్సవం చేయడానికి సిలువలోనే సాతాను తనను చితక కొట్టేశాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పునరుత్థానుడై
ఆయన తిరిగి లేచి, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సాతాను గాడిని చేతగానోని చేసేసాడు. చేతగానోని చేసి ఏం చేశాడు? శీఘ్రముగా మన కాళ్ళు కింద వాడిని ఏం చేశాడు? చితక దొక్కించేశాడు. పునరుత్థానుడు ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన తిరిగి లేచేటప్పటికి ఇంకా సాతాను గాడు ఇంకా ఓడిపోయాడు. సరే, ఐదవదిగా మనం చూసినప్పుడు ఆయన పునరుత్థానుడై ఎందుకు తిరిగి లేచాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం, ఏమండి, 2వ వచనం 3వ వచనం చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము లేని ఎడల నేను చెప్పుదును. వినండి, ఆయన మనకు స్థలం సిద్ధపరచడం కొరకు ఆయన ఏమయ్యాడు? పునరుత్థానుడై తిరిగి లేచి వెళ్ళాడు. ఎందుకంటే పరలోకంలో మనకు ఇల్లు కట్టడానికి మనకి స్థలం సిద్ధపడతాయి. ఆయన తిరిగి లేచి ఉండకపోతే, ఆయన వెళ్ళకపోతే, స్థలం సిద్ధపరచకపోతే మనవుడు పాడదవా, నా యేసు నాకు పరలోకంలో బంగారంతో కట్టాడంట. మరి ఈవిడికి ఎలా తెలిసిపోయిందో దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగానే, హల్లెలూయా. నా యేసు నా కొరకు. అమ్మా, దేవుడు నమ్ముకుని బంగారం లేదని బాధపడకండి. అక్కడ దేవుడు బంగారు ఇల్లులో పెడతాడు. అప్పుడు నీ కాళ్ళ కింద ఎడతాడు బంగారం. ఇప్పుడు మెల్ల ఎట్టుకుంటే భయం, ఎందుకు ఎవరు లాగేస్తాడో, అంతే కదా మరి. లేదా వేసుకెళ్ళు. ఇప్పుడు భయాలు అట్టుకున్నాయి. దేవునికి స్తోత్రం. ఏమ్మా, ఇక్కడ ఒంటి మీద ఉండదు, అక్కడ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన ఉన్నది డూప్లికేట్ బంగారం. అది ఏం బంగారం? అది మేలిమ్మ బంగారం. ఇవన్నీ డూప్లికేటే. అది కేడి అమ్మ కాదు, అది కేడి అమ్మ కాదు, అంత కేడియే. కానీ ఆయన ఎందుకు వెళ్ళాడంటే స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి లేచింది ఎందుకొరకు అంటే, ఆయన వెళ్ళి మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచవచ్చున్నాను. ఆయన స్థలం సిద్ధపరిచి మన కొరకు ప్రియులారా, ఆయన స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు అక్కడికి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కడబోర మ్రోగగా జరిగేది. ఎప్పుడంటే కడబోర మ్రోగగానే ఆయన మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వస్తాడంటే ప్రభువునందు మృతి పొంది సమాధి చేయబడిన వారి దగ్గరకు వస్తారు. ఆయన వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు తిరిగి లేపబడతారు. క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించి లేపబడిన తర్వాత ఆ మీదట బ్రతుకున్న మనం ఆయనతో కూడా వెళ్తాం. యేసు ప్రభు వారు చెప్పిన మాట అది. ఆయన ఎందుకు ఈ లోకానికి పునరుత్థానుడై తిరిగి లేచాడంటే ఆయన వెళ్ళి మనందరికీ స్థలము సిద్ధపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఐదవది. ఆరవదిగా ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు? ఏమండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన మరణపు ముళ్ళును ఆయన ఏం చేశాడు? విరిచేశాడు. ఆమేన్. 15వ అధ్యాయం 55వ వచనం చదవండి ఒకసారి. చాలండి, చాలు. ఇప్పుడు మరణపు ముళ్ళును విరచడం కొరకే ఆయన ఏమయ్యాడు? పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. ఇందాక చదివాం, కడపడ 26వ వచనం, ఇది అదే. కనపడ నశింప చేయబడే శత్రువు ఎవడండి? మరణం. కడపడ నశింప చేయే అలసొత్తరండి. 26వ వచనం చదవండి. 15:26. కడపట శత్రువు ఎవరండి? మరణమే. అర్థమవుతుందండి? 3-4 వచనాలు చదవండి. చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనము ద్వారా క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనము ప్రకారముగా ఆయన 3వ దినాన్ని ఏం చేశాడు? లేపబడ్డాడు.
అంటే నేనేమంటానంటే మరణపు ముళ్ళు విరవడం కొరకు నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. మరణపు ముళ్ళు ఏం చేశాడండి చెప్పండి? మరణం ఎలా దేని బట్టి వచ్చిందండి? పాపాన్ని బట్టి ఏం వచ్చింది? మరణం వచ్చింది కదా. ఆ పాపం ఎవరి వల్ల? ఆదాము వల్ల వచ్చింది. ఆదాము చేసిన పాపమును బట్టి ఏం వచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణపు ముళ్ళును విడిచివేయడానికే ఇక్కడ చెప్పినట్టుగా నీ పాపము నిమిత్తము ఆయన చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారంగా 3వ దినాన్ని ఎందుకు తిరిగి లేచాడంటే పాపం వల్ల వచ్చే మరణపు ముళ్ళుని ఏం చేశాడు? అందుకన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు ఏంటి చెప్పండి? పాపమే. పాపం అనే మరణపు ముళ్ళుని విడిచివేయడానికి ఆయన పునరుత్థానుడై 3వ దినాన మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు అనేది సత్యము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నిజమే. చాలా లేఖనాలు ఉన్నాయి. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారినందరినీ విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో ఏమయ్యాడండి? పాలివాడయ్యాడు. ఆమేన్. జీవితాంత కాలము మరణ భయములో ఉన్న వాళ్ళు, మరణ భయం లేదంటే మరణ భయం ఉంది, భయపడిపోతున్నారు. ఆ మరణ భయాన్ని తొలగించడానికే నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మనతో పాటుగా ఆయన శరీరముతో ఆయన రక్తమాంసములో పాలువాడై ఉన్నాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన మనలందరినీ విడిపించేశాడు. ఆమేన్. ఎలాగా? ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి మరణపు ముళ్ళును దేవుడు విరిచేశాడు. దేవుడు మరణపు ముళ్ళును దేవుడు విరిచివేశాడు. హల్లెలూయా. నిజమే. ఆ మరణపు ముళ్ళును దేవుడు విరిచేసి ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఈరోజు ఈ జీవితం మనం మరణ భయం లేకుండా ధైర్యంగా ఎందుకున్నామంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్. చివరిది ప్రియులారా, 7వది తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనము చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండములోనికి మేఘముల మీదకి కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందుము. ఆమేన్. ఇప్పుడు మనలను ఆయనతో కూడా లేపడం కొరకు ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఎందుకు పునరుత్థానుడయ్యాడంటే ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మనలను కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఇందాక నేను జ్ఞాపకం చేశాను. ఏమండి? క్షయమైపోయే ఈ శరీరం అండి యేసు ప్రభుల వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఈ క్షయమైపోయి ఈ శరీరం ఏం ధరిస్తుంది? అక్షయతను ధరిస్తుంది. ఏం ధరిస్తుంది? అక్షయతను ధరించి, పిల్లరా ఎందుకు ధరిస్తుందంటే ముందు ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం కూడా అదే ప్రకారముగా తిరిగి లేపబడుతున్నాం. అందుకే కడబూరం రోగినప్పుడు పరలోకము నుండి ప్రభు దిగి వచ్చి ప్రభువునందు మృతులైన వారి దగ్గరకు మొదట వెళ్తాడు. ఎవరి దగ్గరికండి చెప్పండి? ప్రభువునందు మృతులుందిన వారి దగ్గరికి ఆయన మొదట వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? వాళ్ళను తిరిగి లేపబడం.
ఎలాగైతే యేసు తిరిగి లేచాడో మనము కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తాం. ఆమేన్. తిరిగి ఏం చేస్తామండి? మనం ఖచ్చితంగా లేస్తాం. ఆయన తిరిగి లేచింది ఎందుకంటే మనల్నందరినీ తిరిగి లేపడం కోసమే. ఆమేన్. ఆయన తిరిగి మనల్నందరినీ కూడా లేపి మనల్నందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి సదాకాలము ప్రభువుతో మనం ఉంటాం. ఆమేన్. ఆయన జననం, మరణం, పునరుత్థానం మనకి ఏం చేసింది తెలుసా? నిత్య జీవాన్ని ఇచ్చింది. ఈరోజు నిత్య జీవం ఉట్టుకునే రాలా. యేసు ప్రభు రాకుండా ఉంటే, మన పాపముల కొరకు చనిపోకుండా ఉంటే, ఆయన సమాధి చేయబడి ఉండకపోతే, మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఉండకపోతే ఈ ఉన్నత అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండేది కాదుగా. యేసు ప్రభు వారు అందుకే పునరుత్థానుడై తిరిగి లేచాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా, ఆయన ఈస్టర్ అంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? సదాకాలము ప్రభువుతో మనం ఉండడం కోసం, మనం తిరిగి లేపడం కోసం ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోనండి. ముందు దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభువా అయ్యా ఇంతవరకు ప్రభువా పునరుద్ధానము గురించి నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చిన ఆయన నీకు వందనాలు ప్రభువా. లేఖనాలు నెరవేర్చడానికి ప్రభువా మీరు తిరిగి లేచారని ప్రభువా నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు అయ్యా నాయన నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకై నువ్వు బలి అయ్యావు ప్రభువా, సిలువ యాగమయ్యావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధమైన యవనమైన రక్తాన్ని మా కొరకు కార్చిన ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచారు ప్రభువా. నీకు వందనాలు అయ్యా నాయన. పునరుద్ధాన శక్తిని, బలాన్ని మాకు ఇవ్వటానికి ప్రభువా అయ్యా నాయన, అపరాధులుగా ఉన్న మమ్ములను నీతిమంతులుగా తీర్చడానికి నీవు తిరిగి పునరుద్ధానుడై లేచావని ప్రభువా నీకు స్తోత్రాలు. యేసయ్యా నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. సాతానుని ప్రభువా చిదుక కొట్టి ప్రభువా అయ్యా పాదాల కింద పెట్టినైనా అయ్యా మా పాదముల క్రింద ప్రభువా నీకు స్తోత్రాలు. సాతాను పెట్టినైనా తండ్రి మీరు పునరుద్ధానుడై తిరిగి లేచారని ప్రభువా అయ్యా సాతాను యొక్క శిరస్సును ప్రభువా అయ్యా నైనా సిలువలో నైనా నీవు చితుక త్రొక్కావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా అయ్యా. మరణ భయాన్ని తీసివేయటానికి ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నాయనా నా తండ్రి మరణానుకున్న బలాన్ని ప్రభువా అయ్యా నాయనా నా తండ్రి నీవు సిలువలో ప్రభువా నాయన కొట్టివేసినైనా మా పాప రుణాన్ని ప్రభువా రుణపత్రాన్ని ప్రభువా సిలువలో కొట్టి ప్రభువా నీకు వందనాలు అయ్యా నాయనా నా తండ్రి. మృత్యుంజయుడై ప్రభువా తిరిగి మా కొరకు లేచావు ప్రభువా నీకు వందనాలు అయ్యా నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా. నీ యందు విశ్వసించిన వారు ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. విశ్వాసం వ్యర్థము కాకుండానట్లుగా ప్రభువా అయ్యా మీరు తిరిగి పునరుద్ధానుడై లేచారని ప్రభువా అయ్యా. ఈ రాత్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నైనా. విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు నైనా. మాకు స్థలం సిద్ధపరచడానికే ప్రభువా అయ్యా మీరు వెళ్ళినైనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నైనా స్థలం సిద్ధపరచడానికే ప్రభువా మీరు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళారని ప్రభువా అయ్యా మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు నాయనా. అయ్యా మీతో ప్రభువా నిత్యము యుగయుగాలు ప్రభువా మమ్ములను ప్రభువా నాయనా తండ్రి నీతో నాయనా ఉంచుకోవటానికి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప త్యాగాన్ని ప్రభువా మా కొరకు చేసావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మా పాప రుణాన్నంతా కూడా ప్రభువా నాయనా అయ్యా నాయనా మీరు కొట్టివేసావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా నాయనా. మరణపు ముళ్ళును విరిచావు ప్రభువా. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా పాపపు ముళ్ళును విరిచావు తండ్రి. నీకు వందనాలు. మరణపు ముళ్ళును విరిచావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. మాకు గొప్ప జయాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు యేసయ్యా నా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఇట్టి ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు మీరు మాకు ఇచ్చారు తండ్రి. అయ్యా ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ అనుభవించడానికి నాయనా
అయ్యా అనేక మంది నాయన నీ రక్షణకు ఎంతో దూరంగా ఉంటూ ఉన్నారు తండ్రి. నీ కొందనాలు ప్రభా. అయ్యా నువ్వెంతో గొప్ప త్యాగాన్ని చేస్తావు నాయన, ఎంతో బాధ అనుభవించావు నాయన. మేము అనుభవించవలసిన బాధ, అయ్యా మేము పడవలసిన శిక్ష నాయన, అయ్యా నాయన మీరు పొంది ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ సేఫ్గా ఉంచారు ప్రభా, నీ కొందనాలు తండ్రి. కృప కలిగిన దేవా, నీ ప్రేమ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ప్రభా, అయ్యా నాయన రక్షణకు దూరంగా ఉండకుండా ప్రభా రక్షించబడటానికి మీరే కృప చూపించండి నాయన. విత్తబండి మాటలు నీరు కట్టి ఫలింపజేసి కూడి వచ్చిన బిడ్డలందరినీ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఇక్కడ కూడినెల్లరకు టీవీ ముందు కూర్చుని వాక్యం వినేల్లరకు ఆయన కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.